తిరుపతిలో ఏపీ ఎన్జీఓ హోమ్ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయని ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ తెలిపారు. ఉద్యోగులకు ఏపీ ఎన్జీఓ హోమ్ దేవాలయం లాంటిదన్నారు. రాష్ట్రంలోని 16 చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగులకు ఈ భవనాలు ఉపయుక్తంగా ఉండాలనే సంకల్పంతో నిర్మాణం చేపడుతున్నామన్నారు. జీవో నెంబర్ 57 ప్రకారం 2004కు ముందు నోటిఫై అయిన 11,000 మందిని ఓపీఎస్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలన్నారు. వీరికి కూడా పదవీ విరమణ కాలాన్ని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఈ భవనం చాలా రోజులుగా ఇలానే ఉంది, అసంపూర్తిగా ఉంది. ఈ భవన నిర్మాణాన్ని ఎలా చేయాలని చెప్పనే ఆలోచనలో మేము ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నప్పుడు కామ్రేడ్ విద్యాసాగర్ గారు తిరుపతికి ఇచ్చేసి దీన్ని ఇలానే 80 లక్షలు 90 లక్షలు అనుకుంటా ఉంటే ఇది ఇలానే గడుస్తుంది, అలా కాదని చెప్పి ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఫస్ట్ మీరు స్లాబ్ చేసుకోండి, స్టార్ట్ చేయండి, ముందు కార్యరూపణకు మీరు దిగితే ఆటోమేటిక్గా అది అవుతుందని చెప్పి అన్నారు. అదేవిధంగా ఆయన ఆలోచన సరళను అనుసరించే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపించుకున్నాం. అతి త్వరలోనే అన్నగారు చెప్పినట్లు అతి త్వరలోనే ఒక 1 ఇయర్ లోపలనే 2 బిల్డింగ్లు 5 పోర్షన్లు కూడా కంప్లీట్ చేసి పూర్తిగా ఇది అందుబాటులోకి వచ్చిందంటే అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతో పాటు అటు మన మీడియా మిత్రులు కూడా మాలో సమానం కాబట్టి మీకు కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలియపరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో గత ఉద్యోగస్తులు ఉన్న ఇబ్బందులన్నింటినీ సాగరన్న గారు ఎప్పుడైతే బాధ్యత స్వీకరించారో ఇప్పటి వరకు 23,000 కోట్ల రూపాయల పైచిలుకు వరకు రావాల్సిన మా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చాకచక్యంగా ప్రభుత్వంతో చర్చించి వాళ్ళని ఒప్పించి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిన్న అమరావతి శాశ్వత రాజధాని అయిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సీఎం గారు జేఏసీ చైర్మన్ అయినటువంటి సాగర్ గారిని పిలిపించి దాంట్లో ఒక కార్యముఖం చేశారంటే ప్రభుత్వంతో ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రభుత్వం మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని అది తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు రావాల్సిన పిఐఎస్సి డిఏలను అన్నింటినీ కూడా సాగర్ గారి నాయకత్వంలో మనం సాధించుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో మరి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కి సంబంధించిన భవన సముదాయాన్ని పునఃప్రారంభోత్సవ కార్యక్రమంకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు దేవాలయాల లాంటి ఎన్జీఓ హోమ్స్ అన్నిటినీ కూడా ఇబ్బందులు ఉన్న వాటిని రెనోవేట్ చేయటం, పునర్నిర్మాణం చేయటం, లేని చోట నిర్మాణం చేయటం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు దాదాపు 16 చోట్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. గత దశాబ్ద కాలంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కాంప్లెక్స్ ని నిర్మించి ఉద్యోగులందరికీ ఉపయుక్తంగా ఉండేటట్లు చేయాలన్న సంకల్పంతో మరి దాదాపు దశాబ్ద కాలంగా ఉన్న ఈ భవనానికి మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమం చేసి అతి త్వరలోనే ఈ 2 అంతస్తుల భవనాన్ని కంప్లీట్ చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఉద్యోగుల్లో ఉన్న వర్కింగ్ క్లాస్ అందరికీ కూడా ఉపయోగపడేటట్లు సేవలు అందించేట్లు ఉండాలని ఇవాళ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఉద్యోగులందరికీ ఉపయోగంగా ఉండేటట్లు ఈ కార్యక్రమాలు జరగాలని, మాకు దేవాలయాలైన ఈ భవంతులు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ప్రపంచం మొత్తం మీదే తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఈ తిరుపతి పట్టణానికి ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్ పునర్నిర్మాణం కోసం ఈవేళ శంకుస్థాపన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే తిరుపతి అనగానే ఎన్నో జాతీయ స్థాయిలో సమావేశాలైనా, మా రాష్ట్ర సంఘ కౌన్సిల్ సమావేశాలైనా ఈ తిరుపతి పట్టణంలోనే జరగడం జరిగింది. అలాగే ఏదైతే ఉద్యమాల్లో కూడా ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే కుటుంబరావు బద్రీనాథ్ కూడా ఇదే గడ్డపై ఇదే తిరుపతి పట్టణంలో మహా ఉద్యమైనటువంటి ఏపీ ఎన్జిఓ సంఘ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు వాళ్ళిద్దరూ ప్రాణత్యాగం చేయబట్టే ఈరోజు ఉద్యోగులు మనం పొందుతున్న డిఏలైనా లేకపోతే మిగతా ఫెసిలిటీస్ అయినా ఇవాళ పొందగలుగుతున్నాం. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి పట్టణంలో ఏదైతే హిస్టారికల్ అయినటువంటి తిరుపతి పట్టణంలో అదే స్థాయిలో మిగతా అన్ని జిల్లాల్లో కాకుండా ఈ జిల్లాలోనూ కూడా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఈ జిల్లా కేంద్రంలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల తాలూకా నిలయమైనటువంటి ఉద్యోగుల తాలూకా ఆలయమైనటువంటి ఎన్జిఓ హోమ్ని